రామ రఘురామ కోదండరామ పట్టాభిరామ తుగుణ సోమ దాశరథి దయాసరథి అని ఎవరైతే ప్రార్థించారో, పరమేశ్వర నీలకంఠ మృత్యుంజయ కైలాసవాస కబర్జీ బోళాశంకర అని ఎవరైతే స్తుతించాడో, అమ్మ భవాని జనని కాత్యాయని మహిషాసురమర్ధిని గాయత్రి అని ఎవరైతే ఆర్తితో పిలవడో, కృష్ణ ముకుంద మురారి అచ్యుత నంద గోవింద మాధవ మధుసూదన జనార్దన చక్రపాణి అని ఎవరైతే ఆర్తితో పిలవడో అటువంటి వారి నోరు నోరే కాదు. మరేమిటది? రాజిరోలనవలెరా రామయ్య రాజిరోలనవలెరా. రామకృష్ణ గోవింద పరమేశ్వర అని ఎవరైతే తలవకుండా స్మరించకుండా ఉంటారో అటువంటి వాడి నోరు రాత్రితో సమానం. రాత్రితో ఎందుకు పోల్చారండి? రాత్రి రోజు చేసే పని ఏమిటో మనకు తెలుసు. పొద్దున్న లేస్తే కందిపప్పు, మినపప్పు, ఉద్దిపప్పు, పెసరపప్పు, ఏ పప్పు వేసినా సరే రుబ్బి పిండి చేసి పెడుతుంది రాత్రి. ఇక రామకృష్ణ గోవింద పరమేశ్వర అని అనవలసినటువంటి నోరు చేసే పని ఏమిటి? పొద్దున్న లేస్తే గారెలు, పూరీలు, ఇడ్లీలు, వడలు, పెసరట్లు ఏది పడితే తినేస్తూ ఉంటాం. పూరీలు ఎలా భక్షించడం, విసర్జించడం, ఇదే నా జీవితానికి పరమార్థం. ఇలాగైతే పశువులకు మనకు తేడా ఉందండి. కాస్త ఆలోచించండి. ఆహార నిద్ర మైథునాలు పశువులు ఆహారం తింటున్నాయి, మనం కూడా తింటాం. పశువులు నిద్రపోతున్నాయి, మనం కూడా నిద్రపోతున్నాం. పశువులు సంతానాన్ని కంటున్నాయి, మనం కూడా కంటున్నాం. ఈ వ్యాపారాలు వ్యవహారాలు అందరికీ ఒకటే. కానీ ఏమిటి మానవుని ప్రత్యేకత? మానవునికి విజ్ఞానం ఉంది, సుజ్ఞానం ఉంది, బ్రహ్మజ్ఞానం పొందేటువంటి అవకాశం ఉంది, అధికారం ఉంది. ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, చిన్నవాడైనా పెద్దవాడైనా, మానవుడు మాధవుడు కావచ్చు, జనుడు జనార్దనుడు కావచ్చు, నరుడు నారాయణుడు కావచ్చు, జీవుడు ఈశ్వరుడు కావచ్చు. ఎలా? వైరాగ్యమేవా, వైరాగ్యం చేత నీకు సాధ్యమవుతుంది. ఆ వైరాగ్యం ఎలా కుదురుతుంది? జ్ఞానం చేతనే కుదురుతుంది. జ్ఞాన దేవత కైవల్యం ఉన్నారు పెద్దలు. ఆ జ్ఞానం ఎలా కుదురుతుంది? భక్తితోనే కుదురుతుంది. ఆ భక్తి ఎలా కుదురుతుంది? భగవన్ నామం చేతనే కుదురుతుంది. 9 రకాల భక్తి మార్గాలు తెలియజేశారు మన పెద్దవాడు. 1 కాదు 2 కాదు 9 మార్గాలు ఉన్నాయి భగవంతుని చేరుకోవడానికి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. 9 రకాల భక్తి మార్గాలు ఏనాడో చెప్పారు పెద్దవాళ్ళు. ఎందుకంటే ఈ కలియుగ మానవులు దుర్బలులు, అష్టబుద్ధులు, దుష్టబుద్ధులు, అల్పబుద్ధులు. ఒకరికి కూడా బుద్ధి లేదు అని చెప్తారు పెద్దలు. అంటే స్వహదాగా జ్ఞానంతో ఉన్నది మానవుడికి, దాన్ని తెలుసుకునేటువంటిది బుద్ధి. అంటే జ్ఞానం, జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానత్వాన్ని పొందినటువంటి వాడే వేదాంతులు చెప్పిన మాట. పెద్దలు ఏనాడో చెప్పారు, జ్ఞానత్వం లేనటువంటి వాడు వారి జీవితం వృధా అవుతున్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రవణం, కీర్తనం అంటే మొట్టమొదటి మార్గంలోనే ఉన్నారు భక్తులందరూ కూడా. శ్రద్ధా భక్తులతో ఎవరైతే ఇక్కడ ప్రవచనం చేసినా కానీ, ఇక్కడ హరికథ చెప్పినా కానీ, సంగీత కచేరీ చేసినా కానీ, శ్రద్ధా భక్తులతో వింటున్నటువంటి మీరు, ఈ భక్తులందరూ కూడా ఎదురుగా కూర్చొని ఉన్నటువంటి ఈ కళామందిరంలో కూర్చున్నటువంటి భక్తులందరూ కూడా మొట్టమొదటి భక్తి మార్గంలో ఉన్నారు. శ్రవణ మార్గం, శ్రద్ధా భక్తులతో వింటున్నారు, అదే మొట్టమొదటి భక్తి మార్గం. ఇక రెండవ భక్తి మార్గం, శ్రద్ధా భక్తులతో ఎవరైతే ప్రయత్నం చేస్తారో, పాడతారో వారు రెండవ భక్తి మార్గంలో ఉన్నారు. కాబట్టి ఒక మార్గాన్ని అనుసరించి ఆ భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు కదా, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. భగవద్గీత అంటే మహాప్రాణం. ఇక్కడ ముందు కూర్చున్నటువంటి చంద్రశేఖర్ సార్ గారికి భగవద్గీత ఎప్పుడూ ప్రతిరోజు చదువుతూ ఉంటాడు.
శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానము పొందుటకు సమర్థుడవు. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుని నిమిత్త మాత్రుడిగా చేసుకొని ఈ మానవ లోకాన్ని ఉద్ధరించడం కోసం భగవద్గీత ఉపదేశించాడు. ఈ మానవ లోకానికి మన కోసం ఉపదేశించాడు స్వామి. శ్రద్ధ లేకపోతే ఏ పని చేయలేడు మానవుడు. ముఖ్యంగా శ్రద్ధ ఉండాలి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా. ఇక ఇంద్రియ నిగ్రహము అంటే అరిషడ్ వర్గాలు అందరికీ తెలిసినది. కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము అందరికీ తెలిసినటువంటి ఈ యొక్క 6 గుణాలు దుర్గుణాలు ఉన్నాయి. ఆ దుర్గుణాలు అంటే వశపరుచుకోవాలి. వశపరుచుకుంటే మితంగా తీసుకోవాలి. గుణాన్ని పూర్తిగా వదిలేయడం కాదు. ఈ 6 దుర్గుణాల్ని అదుపులో పెట్టుకోవాలి. అటువంటి వాడికి జ్ఞానం సముపార్జనమవుతుంది. జ్ఞానం ఎవరికైతే వస్తుందో అటువంటి వాడే మోక్షానికి అర్హుడు. జ్ఞానంతో లేనిదే మోక్షం రాదు. జ్ఞానేన తు తదజ్ఞానం తేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరి అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్థతత్వమును చూపును. ఎవరి అజ్ఞానము జ్ఞానం చేత నశింపబడాలి. అప్పుడు ఆ జ్ఞానం అనేది సూర్యప్రకాశం, కోటి సూర్యులు ఏ విధంగా ప్రకాశిస్తే ఉంటుందో అటువంటి ఆ విధంగా ప్రకాశవంతంగా వెలుగొందుతాడు. పరమార్థతత్వాన్ని చూపుతుంది. ఒక జన్మలో మోక్షం రాదు మానవుడికి. 84 లక్షల జీవరాశులు అని చెప్తూ ఉన్నారు పెద్దలు. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మయే ఉత్కృష్టమైన జన్మ. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మా ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములు ఎత్తిన పిమ్మట విజ్ఞాని అయి పరమేశ్వరుని చేరుకుంటున్నాడు, పరమాత్మను చేరుకుంటాడట. అనేక జన్మములు ఎత్తి జ్ఞానవంతుడుగా మారి ఆ పరమ పదాన్ని చేరుకుంటాడు. అందుకని భగవత్ తత్వంలో, భక్తి తత్వంలో నిరంతరం ఉండాలట ఆ యొక్క మానవుడు. ఎలా ఉండాలి అంటే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముచ్యతి శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. బ్రహ్మ నిర్వాణముచ్యతి. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున పడక ఒకైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. నిరంతరం భగవన్నామ స్మరణలో ఉండేటువంటి వాడికి ఈ సంసారంలో ఉన్నా కూడా భగవంతుని నామస్మరణ ఎప్పుడు కూడా ఆత్మలో ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానం ఆత్మలోనే స్మరిస్తూ ఉండాలట. అటువంటి వాడికి ఈ సంసారం బంధంలో చిక్కుకోకుండా సుఖైక స్వరూపం, సుఖాల కన్నిటికీ అతీతమైనటువంటి ఆ సుఖానికి పరబ్రహ్మ పదాన్ని చేరుకుంటాడు. ఇక మితిమీరినటువంటి గర్వంతో ఈ యొక్క జలంధరుడు పతివ్రతలందరినీ కూడా తీసుకుని వచ్చి అక్కడ తన చెరసాలలో బంధిస్తూ ఉన్నాడట. ఒకరోజు తీసుకుని వెళ్తూ ఉంటే, రథంలో తీసుకుని వెళ్తూ ఉంటే తన రథానికి ఈ యొక్క మునీశ్వరులందరినీ కూడా గుర్రాలుగా కట్టి తోలుకుపోతున్నాడు. పతివ్రతలందరినీ కూడా రథంలో పెట్టుకొని మునీశ్వరులందరినీ కూడా గుర్రాలుగా కట్టి తోలుకొని వెళ్తూ ఉన్నాడట ఈ యొక్క జలంధరుడు. జలంధరుడు ఆగడాలు ఎక్కువైనాయి. ఇక నారద మహర్షి ఎలాగైనా సరే ఈ యొక్క జలంధరుడు సంహరింపజేయాలి, దుర్మార్గుడుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, భార్యను సక్రమంగా ఎన్నుకోలేదు, అన్యోన్యతగా ప్రవర్తించలేదు అనే ఉద్దేశంతో దేవతలందరినీ కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నాడట ఈ యొక్క జలంధరుడు, మరణం లేదు అనేటువంటి అహంకారంతో. అందుకని నారద మహర్షి చెప్పాడు, అయ్యా జలంధర, నీ రథంలో వెళ్ళేటువంటి వారందరూ కూడా
పతివ్రతలు కారయ్యా, అందగత్తలు కారయ్యా. ప్రపంచంలోకెల్లా అందగత్తె ఎవరయ్యా అంటే పార్వతీయే అందగత్తె అన్నాడు.